మన అబ్దుల్తో శ్రీనివాస్ 99 టీవీ హైదరాబాద్ నుంచి. వైసీపీపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించే కుట్ర జరుగుతోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. సనాతన ధర్మం, హిందుత్వంపై కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం అన్ని మతాలు, కులాలకు సమాన గౌరవం ఇస్తోందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలకి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో, అలాగే రఘురామ కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మీరు చూసే ఉంటారో అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత దారుణం అంటే, కొంతమంది యూట్యూబర్లు, పెయిడ్ యూట్యూబర్లు ఎవరైతే జోసెఫ్ కృష్ణ రావణ్ అనేవాడు పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఇతను క్రిస్టియనే, అతను క్రిస్టియనే. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి టెంపుల్స్. కరీంనగర్ జిల్లా చొప్పుదండిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన 100 పడకల ఆసుపత్రి